ఆత్మీయ మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఒక మంచి సూక్తి. దేవాలయం అనగా అర్థం తెలుసుకుందామా? దేవ ప్లస్ ఆ ప్లస్ లయం దేవాలయం. దేవ ఈక్వల్ టు దేవుడు, ఆ ఈక్వల్ టు ఆత్మ, లయం ఈక్వల్ టు లయం అవ్వటం. దేవ అంటే దేవుడు, ఆ అంటే ఆత్మ, లయం అంటే లయమవ్వటం. లయమవ్వటం అంటే కలిసిపోవటం. మనము భగవంతుడితో ఏకమై భగవంతుడిలో లీనం అవ్వటం అన్నమాట. అందుకే మనకు పూర్వులు, ఋషులు, పెద్దవాళ్ళు దేవాలయంలో 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్తారు. అంటే ఆ 2 నిమిషాలు దేవుడితో లయమవ్వాలి అని చెప్పడం అన్నమాట. ఆ 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయమని అర్థం. అందుకే ప్రతి దేవాలయంలో మనకు ధ్యానాలయాలు కూడా ఉంటాయి. సదా దైవీ స్వరూప భవ, సర్వే జన సుఖినో భవంతు. ఈ సూక్తి నలుగురితో పంచుకుందాం మిత్రులారా. మిత్రులందరికీ ధన్యవాదాలు.